హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జగన్మోహన్ రెడ్డి గారు ఇయాల హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు ఇలా వచ్చారు, అలా వెళ్ళిపోయారు. కోర్టులో పని నిమిషాల పనే. కానీ దానికోసం జరిగిన హంగామా ఎంత? ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్‌లో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి వచ్చారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున జనాలు గ్యాదరై జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా నినాదాలు చేశారు. జై జగన్, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రప్ప రప్ప ఇలాంటి డైలాగులు కొన్ని వినపడ్డాయి. తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కోర్టు వరకు దాదాపుగా పెద్ద ఎత్తున జనాలు ర్యాలీగా, రోడ్ షోగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొనసాగింది. అంటే అనఫిషియల్ రోడ్ షో, అనఫిషియల్ ర్యాలీ. ఇదేమి పర్మిషన్ తీసుకున్న ర్యాలీ కాదు, పర్మిషన్ తీసుకున్న రోడ్ షో కాదు. అలా కొనసాగింది అంతే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరయ్యారు, తిరిగి లోటస్ పాండ్కి వెళ్ళిపోయారు. కానీ అప్పటి వరకు జరిగిన హంగామా, చేసిన నినాదాలు ఇక్కడ కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఎందుకు వచ్చారు? ఆయన మీద 2011 నుంచి 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. 11 సిబిఐ కేసులు ఉన్నాయి. ఏంటి ఆ కేసులు? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కిడ్ ప్రోకో పద్ధతిలో డబ్బులు సంపాదించుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు, అభియోగాలు. అంటే సూట్ కేసు కంపెనీలు పెట్టి ఆ రోజు ప్రభుత్వంలో పని కావాలంటే ఈ సూట్ కేసు కంపెనీలు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సూట్ కేసు కంపెనీలో పెట్టుబడులు పెట్టాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. 10 రూపాయల షేర్ని 600కి కొనాలి, 700కి కొనాలి, 1000 రూపాయలకు కొనాలి. అంటే ఒక 10 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు కొనాలి షేరు. అంటే ఒక వస్తువు ఎగ్జాంపుల్ అనుకోండి. వాళ్ళ కంపెనీలో షేర్స్ ఆ రకంగా అమ్మేసి వ్యక్తిగతంగా లబ్ధి పొంది ప్రభుత్వ పరంగా ఫేవర్స్ చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రధాన అభియోగాలు. ఆ కేసుల్లో ఆయన జైలుకి వెళ్ళారు, కండిషనల్ బెయిల్ మీద బయట ఉంటున్నా ఉన్నారు. 2013 సెప్టెంబర్లో ఆయనకి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ కండిషన్లో భాగంగా ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు హాజరు కావాలి. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి, నేను రావటం అంటే శాంతి భద్రతల సమస్య అవుతుంది కాబట్టి, ప్రజలకు సంబంధించినటువంటి పబ్లిక్ ప్రోగ్రామ్స్లో రెగ్యులర్గా నేను యాక్టివ్గా ఉండాలి కాబట్టి, నేను రావటం అంటే సెక్యూరిటీ ఇష్యూ, ఖర్చు కూడా చాలా పెద్ద ఎత్తున తడిసి మోపిడి అవుతుంది కాబట్టి నాకు వ్యక్తిగత ఆధార్ నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పి తెలంగాణ హైకోర్టులో ఆయన అడిగారు. దానికి ఆ రోజు హైకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. కానీ ఆయన ముఖ్యమంత్రి పదవిపై 16 నెలలు అవుతుంది. సరే, ఆయన బెయిల్ కండిషన్స్లో భాగంగా ఆయన విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ అడగాలి కాబట్టి మొన్న యూరోప్ వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ అడిగారు, కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇస్తూ మీరు వెళ్ళొచ్చిన తర్వాత కోర్టుకు రండి అని అనింది. అందుకే ఇవాళ కోర్టుకు వచ్చారు. వాస్తవం కోర్టుకు రాకుండా మినహాయింపు కోసం చాలా ప్రయత్నం చేశారు. కావాలంటే వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతాను, నా తరపున రాయరు హాజరవుతారు, నాకు మినహాయింపు ఇవ్వనని కోర్టును అడిగారు. కోర్టు ఒప్పుకోలేదు, వచ్చాడు. ఇది జరిగింది. అంటే 2011 నాటి కేసుల్లో ఆ రోజు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఆ కేసుల్లో ఆ బెయిల్ కండిషన్స్లో భాగంగా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ అడగాలి కాబట్టి విదేశీ పర్యటన కోర్టు పెట్టిన కండిషన్స్లో కోర్టుకి హాజరు కమ్మనేది ఒక కండిషన్ ఉంది కాబట్టి ఇలా హాజరయ్యాడు. అది జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాదులు కొట్టారు ఈ పర్టికులర్ పరిస్థితిలో? అంటే ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉంటున్నందుక, ఇన్ని సంవత్సరాలు తన కేసులు తేలకుండా తనను తాను కాపాడుకుంటున్నందుక, 43,000 కోట్ల రూపాయల ఆరోపణలు ఉన్నందుక, 11 సిబిఐ కేసులు పెట్టుకుని కూడా దర్జాగా తిరుగుతున్నందుక, హైదరాబాద్లో ప్యాలెసు, బెంగళూరులో ప్యాలెసు, తాడేపల్లిలో ప్యాలెసు, కడపలో ఇరుపులైపై ఎస్టేటు, అధికారులకు వచ్చి ఉంటే రుషికొండ ప్యాలెసు, ఇన్ని ప్యాలెసులు కట్టుకున్నందుక, వందలాది కంపెనీలు పెట్టుకున్నందుక, లక్షలాది కోట్లు సంపాదించుకున్నందుక దేనికి కొట్టారు జిందాబాదులు? అంటే సమయం సందర్భం ఉండక్కలే. ఇప్పుడు ఒక వైసీపీ పార్టీ కార్యక్రమం, ఒక రోడ్ షో జరుగుతుంది, ర్యాలీ జరుగుతుంది, ఎన్నికల ప్రచారం జరుగుతుంది, అక్కడ కొట్టొచ్చు. అక్కడ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నినాదాలు చేసుకోవచ్చు. అది వేరు, ఆ సందర్భం వేరు. కానీ ఈ సందర్భంలో నినాదాలు ఎందుకు చేసి ఉంటారు? ఎందుకు ఇంత హంగామా? ఖచ్చితంగా ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా ఆలోచించాలి. అంటే పెళ్ళికి పోయినప్పుడు నవ్వాలి, చావుకు పోయినప్పుడు ఏడవాలి. చావుకు పోయి నవ్వుతానంటే కుదిరిద్దా? కొడతారు, ఈ బాలు కొడతారు. పెళ్ళికి పోయి ఏడుస్తానంటే తిడతారు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వ్యవహరించాలి. ఆయన ఇలా కోర్టుకి అక్యూజ్డ్ నెంబర్ 1గా వస్తున్నారు. ఆయన మీద ఉన్న అక్రమాస్తుల కేసులో ఆయన అక్యూజ్డ్ నెంబర్ 1, నిందితుడిగా నెంబర్ 1 స్థాయి అంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాశ్చాత్తాపంతో ఉండాలి ఆయన, బాధతో ఉండాలి ఆయన. అది ఆయనలో కనపడదు, ఆయన అభిమానులో కనపడదు. అదేదో ఆనందంగా కేరింతరగా పెట్టుకోండి కేసులు మమ్మల్ని ఏం చేస్తారు, ఏం చేస్తే ఈ వ్యవస్థలు మమ్మల్ని అన్నట్టుగా బిహేవియరు అనే వ్యవస్థలకు పెద్ద ఛాలెంజ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనిపించేలా పరిస్థితులు కనపడుతున్నాయి. ఆయన కేసులు అట్నే ఉన్నాయి. ఇప్పుడు ఆయన నిర్దోషిగా బయటపడ్డప్పుడు ఆనందం వ్యక్తం చేసుకోవడం వేరు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన మీద కావాలని రాజకీయంగా అక్రమ కేసులు పెట్టారు అని నిరూపితమైనప్పుడు ఈ ఆనందం వ్యక్తం చేయొచ్చు, ఈ రోడ్ షో వ్యక్తం చేయొచ్చు. లేదు, ఆయన రాష్ట్రం కోసం పోరాడుతుంటే కేసులు పెట్టారు అంటే అప్పుడు కూడా ఈ రకంగా అడవుడు చేయొచ్చు. ఏది రాష్ట్రం పోలవరం నిధుల కోసమో, లేదు అమరావతి నిధుల కోసమో,
విశాఖ ఉక్కు కోసమో ఆంధ్రుల హక్కుల కోసమో ఏదైనా ఒక ఉద్యమం చేస్తే కేసులు పెట్టారు. ఆ కేసుల్లో భాగంగా కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతున్నారంటే హంగామా చేయొచ్చు. కానీ అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరవుతుంటే దీంట్లో హంగామా చేయటం ఇది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.